హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇడ్లీ పిండితోని ఏమేమి రెసిపీస్ ఉంటాయో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. నేను ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకుంటానండి. శుభ్రంగా కడిగి అన్నీ నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ కల్లా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే చూడండి ఎంత మంచిగా పొంగినాయో. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని నార్మల్గా మనం అందరం ఇండ్లలో చేసేది మాత్రం ఫస్ట్ అయితే ఇడ్లీ అండి. చూడండి నేను అయితే 5 ప్లేట్స్ ఇడ్లీని అయితే వేసానండి. ఇడ్లీ పిండి అంతా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని అంతా స్టవ్ పైన అయితే పెట్టించుకున్నానండి. ఇడ్లీ గిన్నెల మాత్రం అడుగున మాత్రం వాటర్ అయితే పోసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే అడుగంటుతుంది, అంటే మాడిపోతుంది. ఇడ్లీలు కూడా మాడిపోతాయండి. ఇడ్లీలన్నీ ఉడికిన తర్వాత మనమైతే నార్మల్గా అయితే ఇడ్లీని అయితే తినేస్తున్నామండి. ఇదే ఇడ్లీ పిండితోని ఈ మరిన్ని స్పెషల్ వీడియోస్ అయితే మీకోసం అయితే నేనైతే తయారు చేసినానండి. అందులో వచ్చేసి ఇడ్లీ స్పెషల్ అన్నట్టు, అంటే ఇడ్లీ పిండితోనే చిన్న చిన్న దోశలుగా చేసుకోవాలండి. అదే దోశ పెనం మీద ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది అనుకోండి. ఆయిల్లో వేసేసుకొని చిన్న చిన్న దోశల లెక్క అయితే వేసుకోవాలండి. ఈ దోశలు అనేది నేను మా పాపకి వేసినప్పుడు కూడా ఇంతే చిన్న దోశలు వేస్తానండి. పెద్ద దోశలు వేస్తే తనైతే అసలే తినదు, చిన్న దోశలు కావాలని చెప్తుందండి. సో నేను అలాగే ఇడ్లీ పిండితోనైతే చిన్న చిన్న దోశలు అయితే వేసుకున్నానండి. నాకైతే టేస్ట్ అంతగా ఏం నచ్చలేదు, కాకపోతే వేరే వాళ్ళు చెప్పాలని నేను కూడా ట్రై చేశానండి. మీ ఇష్టం అండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చండి. ఇది ఇడ్లీ స్పెషల్ దోశలు అండి. ఇలా 2 సార్లు అయితే తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి. లోపలైతే బాగానే ఉడికినాయి, బట్ టేస్ట్ అనేది నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం అంటారండి. ఊతప్పం అంటే ఇంకా కొందరైతే దిబ్బ రొట్టె అని కూడా అంటారండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అయితే చిన్న చిన్న తురుముకొని, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ఇడ్లీ పిండిలోకి నేనైతే తీసుకున్నానండి. అవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ దోశ పెనం మీద ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని చుట్టూ తిప్పుకోవాలి. ఆయిల్ వేసి చుట్టూ ఆనియన్స్తోనే తిప్పుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందండి. ఊతప్పం అనేది సేమ్ దోశ లెక్కనే వేసుకోవాలి, కాకపోతే ఇది కొంచెం లడ్డుగా వస్తుందండి. దోశ అంతా పలచగా కాకుండా కొంచెం లడ్డుగా అయితే వస్తుందండి. నేనైతే ఆయిల్ అయితే పైనుండి వేసుకుంటలేనండి, నెయ్యిని వేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుందండి ఆల్రెడీ. ఎందుకంటే ఆయిల్తోని కింద దోశ పెనం మీద వేసాను. చూడండి ఇలా మూత పెట్టుకొని, మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. చూడండి వెనక సైడ్ కూడా మంచిగానే కాలిందండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి. ఊతప్పం టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఒకసారి హోటల్లో తిన్నప్పుడు అయితే అంతగా టేస్ట్ ఏం లేదండి. ఎలా చేస్తారో అనుకున్నా, కానీ మన ఇంట్లో ట్రై చేసుకున్నాక అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఊతప్పం కోసం కలుపుకున్న పిండి ఇంకా అయితే మిగిలిందండి. మిగిలితే నేను ఏం చేసుకున్నా అంటే దాంతో ముంత పొంగనాలు అంటారు కదండి, అవైతే చేసుకున్నానండి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని, ముంత పొంగనాలకి స్పెషల్ ప్లేట్ ఉంటుందండి. అందులో కొంచెం ఆయిల్ వేసి, అడుగున ఆయిల్ వేసి, తర్వాత పైనుండి అయితే పిండిని అయితే వేసుకోవాలి. వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇంకో ఆయిల్ని పోసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాను, అందుకనే ముంత పొంగనాలు అనేది నాకు కరెక్ట్గా రౌండ్ షేప్లో అనేది రాలేదు. రౌండ్ షేప్ అంటే ఆ ప్లేట్ నుండి బయటికి అయితే కరెక్ట్గా రాలేదండి. మీరు కొంచెం వేసుకునేటప్పుడు ఆయిల్ని అయితే వేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ఈ ముంత పొంగనాలు చేయడం. ఈ ప్లేట్లు కనిపిస్తుందండి, ఇదేంతో ఏం చేస్తారో అనుకున్నా.
డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఇవి ఉంటాయండి. తర్వాత వేరే వాళ్ళు చేసి చూపిస్తే నేను కూడా ట్రై చేయనట్టు చేసినండి. మీరైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అయితే పోసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసినాక దీన్ని అయితే బయట తీసుకోవాలండి, ప్లేట్లో అయితే తీసుకోవాలి. దీని మీద కూడా ఒక మూత అయితే పెట్టి ఉంచుకోవాలండి. అట్లా ఉంచితేనే ఆవిరితోని పైన కింద అడుగున పైన అనేది ఉడుకుతుందండి. చూడడానికి రౌండ్ షేప్ లేకున్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికేటివే అండి, బయట కొనాల్సిన అవసరమే లేదండి. ఈజీగా హెల్తీగా మన చేత్తో తీసుకున్నది వేరండి, బయట హోటల్లో తిన్నది వేరండి. మన చేత్తో తిన్నవి ఎంతైనా హెల్తీగానే ఉంటాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం చల్లగా అయినాక ప్లేట్ల నుండి అయితే వేరే ప్లేట్లో అయితే తీసుకోవాలండి. తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే తినేయండి. ఇంకా నేను మార్నింగ్ అయితే ఈ ఇడ్లీ చేసిన అండి, దాంట్లో 4 ఇడ్లీస్ అయితే మిగిలినాయండి. వాటితో ఏం చేయాలా అని ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చేసుకున్నానండి. అదే ఇడ్లీతో ఉప్మా అండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అండి, కొంచెం పల్లీలండి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇడ్లీని అయితే అన్నిటిని మెత్తగా కలిపేసుకున్నానండి, అంటే విడివిడిగా చేసుకున్నానండి. చేసుకొని గ్యాస్ పైన పెనం పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. పోపు దినుసుల తర్వాత పల్లీలు వేసుకున్నాను. అందులోకి జీడిపప్పు కూడా వేసుకున్నానండి. టేస్ట్ కోసం అయితే జీడిపప్పు వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసి, తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని అందులోకి క్యారెట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాతనే ఇడ్లీ పిండి వేసుకోవాలండి. ఇవన్నీ ఉడికితేనే టేస్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ టైం అనేది ఇడ్లీ పిండి అనేది ఉడకనీయమండి. సో మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అనేది కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో అనేది మనం సాల్ట్ అయితే ఉంటుందండి. కొంచెం నాకు పసుపు వేసుకున్నానండి. నాకు మరీ తెల్లగుంటే తినబుద్ధి కాదండి, కొంచెం ఎల్లో కలర్లో అయితే ఉండాలి, నాకు కొంచెం కలర్ అనేది షేడ్ అవ్వాలి. తర్వాత ఇడ్లీని అందులో వేసుకొని కలుపుకోవాలండి. 2 మినిట్స్ అట్నే కలపాలండి, అట్నే వదిలేయకండి, మాడుతుంది. పైనుండి కొత్తిమీర చల్లుకోండి. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్ బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు ఇంకా ఇడ్లీ పిండి అనేది మిగిలిందండి. ఈ కొంచెమే ఇడ్లీ పిండితో ఏం చేసుకుందామని ఆలోచించేసరికి బోండాలు అయితే గుర్తుకొచ్చినాయి. అంటే స్ట్రీట్ మీద ఉండే బోండాలండి, అంటే పునుగులు అంటారు కదా, మేమైతే బోండాలు అంటాం వాటిని, పునుగులు. ముందు రోజు అయితే నాకు ఎంత పిండి అయితే మిగిలిందో అంతే మైదా పిండిని అయితే తీసుకొని కలిపేసుకున్నానండి. నైట్ టైంలో చూసేసరికి కొంచెం గట్టిగానే ఉందండి. నెక్స్ట్ డే చూసేసరికి చూడండి, ఆ నేనైతే వాటర్ అయితే అసలే కలపలేదండి. చూడండి, అయినా కొంచెం లూజ్ అయింది పిండి. నైట్ ఎంత గట్టిగా ఉందో లూజ్ అయితే అయిందండి పిండి. అలా కలిపేసుకొని ఇవైతే పునుగులు అయితే చేసుకుందామండి. దానికి నేనైతే ఈ పిండిని అయితే 2 టైమ్స్ సపరేట్ చేసుకున్నానండి, అంటే 2 బాక్సెస్లో సపరేట్ చేసుకున్నాను. ఎందుకంటే మా పాపకైతే ఆ పునుగుల్లో అన్నీ వేస్తే తినదండి, ప్లెయిన్ పునుగులే ఉండాలి ఆమెకి. మనమైతే ప్లెయిన్ కన్నా మిక్స్డ్నే ఇష్టపడతామండి. మిక్స్డ్ ఉన్న దాంట్లో కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసి కలుపుకున్నానండి. మామూలు ప్లెయిన్ పునుగులకైతే ఏం కలపలేదండి. ఇందులో కొంచెం జీలకర్ర అయితే కలుపుకున్నానండి. మిక్స్డ్ దాంట్లో జీలకర్ర కలుపుకున్నానండి. ప్లెయిన్ పునుగులు అయితే ఫస్ట్ వేయిస్తున్నానండి. మా పాప అయితే ప్లెయినే తింటుందండి. ఆ బాక్స్ కూడా ప్లెయినే తీసుకెళ్ళిందండి పునుగులు చేసినప్పుడు అయితే. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని అయితే వేసి చూశానండి. ఆయిల్ అయితే వేడైంది, ఎందుకంటే పిండి అడుగు నుండి పైనుండి వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే వేడైంది. 2 టైమ్స్ అయితే ఈ పునుగుల్ని వేసుకున్నానండి. ఒకసారి అయితే తిప్పుకోవాలండి, గంటతోని తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. అలా 2 టైమ్స్ అయితే నేనైతే తిప్పుకున్నానండి.
మీరు కూడా ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నా ఛానల్లో ఉన్న వీడియోస్, స్పెషల్ వీడియోస్ అయితే మీకైతే కనిపిస్తుందండి. నార్మల్గా అయితే ఉండదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నా వీడియోస్ అన్నీ కనిపిస్తున్నాయండి. 2 టైమ్స్ అయితే పునుగుల్ని వేసుకున్నానండి. అంటే 2 టైమ్స్ 2 బాణీల్లో వచ్చే అంతనే ఉన్నాయండి అవైతే. పిండిలో మాత్రం సాల్ట్ వేయడం మర్చిపోకండి. టేస్ట్ ఇవైతే పాప కోసం అని చేసినా బయట పెట్టుకున్నా. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయండి. ఇవి చూడండి, అంటే మనం అన్నీ కలిపేసుకున్న పునుగులండి. అంటే అదే ఇడ్లీ పిండితోనే చేస్తున్నానండి. సపరేట్ అయితే ఏం లేదు. నేను ఒక రోజు నానబెట్టుకున్న దాన్ని, మిగిలిన దాన్ని నెక్స్ట్ రోజు అయితే చేసుకుంటున్నానండి. ఇంకోసారి అయితే ఏం కలపలేదండి. మిగిలిన పిండితోనే కొంచెము దాంట్లో పిండి కలుపుకొని చేస్తున్నానండి. నార్మల్గా అయితే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి. గోధుమ పిండి కలుపుకుంటే ఏమవుతుందంటే అవి అంతగా రావండి, కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి అంత కొంచెం లూజ్గా ఉంది. మైదా పిండి కలుపుకుంటే, గోధుమ పిండి కలుపుకుంటే అంత లూజ్ అనేది ఉండవండి, గట్టిగానే ఉంటాయి. మళ్ళీ దాంట్లో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అంతలా ఏం ఉండదండి. సో మైదా పిండితోనే చేసుకుంటేనే బాగుంటుందండి. ఇవి ఉడుకుడుగడం మంచిగానే ఉడికినాయండి. లోపలైతే బాగానే ఉడికింది. ఆయిల్ లేకుండా అయితే మంచిగానైతే ఉన్నాయండి. అందులో నాకు 2 ఇడ్లీలు అయితే మిగిలినాయండి. చూడండి, మిగిలిన దాన్ని 2 ఇడ్లీలకు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. ఈ టేస్ట్ కూడా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మిగిలిన వాటితో ఎలా చేయాలో చూడండి.